పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్ని తిరిగి స్వాధీనం చేసుకుంటాం. ఇది ఇప్పుడు అమిత్ షా అంటే మొన్న రాజ్నాథ్ సింగ్ అమిత్ షాలు ఇంతకుముందు మాట్లాడారు. ఇప్పుడు పార్లమెంటు వేదికగా నేరుగా మాట్లాడినటువంటి పరిస్థితి. తాజాగా జరుగుతున్నటువంటి పరిణామాల్లో ఏదైతే కథ నడిపించే ప్రయత్నం చేశారు కాబట్టి దాని మీద ఘాటైనటువంటి ఉపన్యాసం ఇచ్చారు. నిన్న ఓ పక్కన జైశంకర్తో పాటుగా ముగ్గురు కలిసి ఘాటైనటువంటి ఉపన్యాసాలు ఇచ్చారు. పహల్గామ్లో తమ వారి తలల మీద గురిపెట్టి ఉగ్రవాదులు ఎలా కాల్చారో వాళ్ళకి అదే గతి పట్టించాలని బాధిత కుటుంబాలు వాళ్ళు సహా అనేక మంది కోరుకున్నారు. ఆపరేషన్ మహదేవ్లో ముష్కర్ల తలలను ఆ రీతిలోనే లేపేశామంటూ అమిత్ షా గుర్తు చేశారు. రాజ్యసభలో చర్చకు సమాధానం ఇస్తూ హతమైన ముగ్గురు లష్కరే తోయిబాకి చెందిన వాళ్లేనని స్పష్టంగా ఆధారాలు లభించినాయి అన్నారు. మతం గురించి అడిగి మహిళలు పిల్లల ముందు దారుణంగా ప్రాణాలు తీసిన దారుణ ఉదంతాలు గతంలో ఎన్నడూ జరగలేదన్నారు. పాక్ ఆక్రమిత కాశ్మీర్ని తిరిగి స్వాధీనం చేసుకుంటాం. ఆ ప్రాంతాన్ని కాంగ్రెస్ పార్టీయే పాక్ ఇచ్చింది. హిందువులు ఎప్పటికీ ఉగ్రవాదులు కారని సగర్వంగా చాటుతున్నాం అని తేల్చి చెప్పారు.